ఉగ్రవాదుల ఊహా చిత్రాన్ని రిలీజ్ చేశారు ఆర్మీ అధికారులు. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం ఆధారంగా స్కెచ్లు వేయించారు. లోకల్ పోలీసులు, బార్డర్ పోలీసులకి ఫోటోలు అందజేశారు. దాక్కున్న టెర్రరిస్టుల కోసం స్థానికుల సహకారంతో సర్చింగ్ కూడా కొనసాగుతోంది. దాడి చేసింది ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ సహా అబూ తలాహ్గా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో ప్రజెంట్ మనం ఆర్టీవీ స్క్రీన్ పైన దృశ్యాలు చూడండి. కొంతమంది టూరిస్ట్ అక్కడికి వెళ్ళిపోయి వారి పని నిమిత్తం వారంతా కూడా అక్కడ కూర్చున్న నేపథ్యంలో వారిని పిలిచి మరి మీరు ముస్లిమేతరులా అని చెప్పి వారిని గమనించి ఆధార్ కార్డును పరిశీలించి కూడా వారిని ఐడెంటిటీ కార్డు పరిశీలించి కూడా వారిని హతమార్చినట్టుగా చెప్తున్నారు. కొంతమంది ప్రత్యక్ష సాక్షులు మాట్లాడారు. ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. వారు ఏం మాట్లాడారో చూద్దాం. हैदराबाद से। अरे साथ में आपके हैदराबाद के हैं। मैं हैदराबाद से। उमरा चलना यार। ओ ये था कोई दिसता जहांगीर तो यार बिहारियां पीछे जुलते यार तुम मौत की कसम है। आपने आप बोले ना मुझे थी क्या बोलते भेलपुरी खा रही थी, मेरा पति साइड में था, एक इंसान आया उसने उसको गोली मार दी। यहाँ पे उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। नहीं आप टेंशन मत लो। अब बेटा आप यहाँ पे रहो, हम साथ में। आपने आप बोले ना मुझे थी क्या बोलते भेलपुरी खा रही थी, मेरा पति साइड में था, एक इंसान आया उसने उसको गोली मार दी। यहाँ पे उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। नहीं आप टेंशन मत लो। अब बेटा आप यहाँ पे रहो, हम साथ में। आपने आप बोले ना मुझे थी क्या बोलते भेलपुरी खा रही थी, मेरा पति साइड में था, एक इंसान आया उसने उसको गोली मार दी। यहाँ पे उसने बोला कि రైట్, పహల్గామ్లో దాడి ఘటనకు సంబంధించి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారిని ఊహా చిత్రాలని అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షుల ఆధారితంగా ప్రస్తుతం గీసారు, బట్ అధికారికంగా విడుదల చేశారు. దానికి సంబంధించి వారిని అప్డేట్స్ ప్రతినిధి రామ్దాస్ అందిస్తారు. ఎస్ రామ్దాస్, సో ఏం జరుగుతుంది? పహల్గామ్లో దాడికి సంబంధించి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమైనా ఉందా? అంటే ఇప్పటికే కొంతమంది చాటుకు మాటున దాక్కున్నారు టెర్రరిస్టులను కూడా పోలీసులు సమాచారం తీసుకున్నారు. కొన్ని వందల సంఖ్యలో భద్రతా బలగాలు అక్కడ మోహరించి ఉన్నాయి. ఏకంగా హోంమంత్రి అమిత్ షా కూడా అక్కడ బయలుదేరారు. పెద్ద ఎత్తున అక్కడ హైటెన్షన్ నెలకొంది. ప్రజెంట్ ఇంకా ఎవరెవరు ఉండే అవకాశం ఉంది? దీంట్లో అసలు పాత్రధారి, సూత్రధారి పేరు, డీటెయిల్స్ ఏం తెలుస్తున్నాయి? జాతీయ భద్రతా దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది. ఎన్ఐఏ నిన్నటి నుంచి రంగంలోకి దిగింది. మరోవైపు కేంద్ర యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇప్పటికే కాశ్మీర్ లో మకాం వేశారు. పహల్గామ్ ప్రాంతంలో ఆయన పూర్తిగా పరిస్థితులు ఎప్పటికప్పుడు ప్రధానమంత్రికి, పిఎంఓ ఆఫీస్ కు పూర్తి స్థాయి సమాచారాన్ని చేరవేస్తున్నారు నాయకులకంతా కూడా. సో ఏం జరుగుతుంది? మొత్తం మీద కాశ్మీర్ ను మరొకసారి అలకల్లోలంగా మార్చేందుకు రక్తపాతాన్ని సృష్టించిన ఉగ్రవాదుల భరతం పట్టేందుకైతే ప్రస్తుతం భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో అప్రమత్తమైన పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు ఊహా చిత్రాలను ముఖ్యంగా ఎన్ఐఏకి చెందిన టెర్రరిస్టులు, ఎన్ఐఏకి చెందిన ఫోరెన్సిక్ సిబ్బంది టెర్రరిస్టుల ఊహా చిత్రాలు ఇప్పటికే స్కెచ్ పిక్స్ ని ఇప్పటికే విడుదల చేశారు. దాడి చేసింది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులైనటువంటి ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ సహా అబ్దుల్ తలాగా అనుమానిస్తున్నారు. ఆ ముగ్గురి ఊహా చిత్రాలు కూడా ఇప్పటికే ఎన్ఐఏకి చెందిన ఫోరెన్సిక్ బృందం ఆ స్కెచ్ వేసి ఊహా చిత్రాలను విడుదల చేసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ ముగ్గురితో పాటు మరికొంతమంది ఈ దాడుల్లో ఇన్వాల్వ్ అయినట్టుగా చెప్తాను. ప్రధానంగా సౌత్ కాశ్మీర్, అనంతనాగ్ జిల్లాకు సంబంధించి ఈ ఏదైతే పహల్గామ్ ఉందో అక్కడ నిజంగా ఇది మినీ స్విట్జర్లాండ్ గా చెప్తుంటారు. చాలా మంది పర్యాటకులు అక్కడికి వస్తుంటారు. అయితే ఇక్కడ పీర్ పంజార్ అనే ప్రాంతం నుంచి అక్కడ అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఏదైతే ఆజాద్ కాశ్మీర్ గా వాళ్ళు చెప్పుకుంటారు, అటువైపు నుంచి బహుశా టెర్రరిస్టులు వచ్చినట్టుగా తెలుస్తుంది. భౌగోళికంగా ఆ ప్రాంతం అంతా కూడా టెర్రరిస్టులకు పూర్తిగా అనుకూల ప్రాంతంగా చెప్తున్నారు. దాంతో పాటు కొంతమంది ఎవరైనా స్థానికులు వీళ్ళకి సహకారం అందించారా లేదా పూర్తి స్థాయి అక్కడంతా కూడా గతంలోనే రెక్కి నిర్వహించినట్టుగా తెలిసింది. గత కొన్ని రోజులుగా కూడా వీళ్ళంతా కూడా ఆ ప్రాంతంలో దాడికి ప్లాన్ చేసే పక్కా ప్రణాళికలో భాగంగా వ్యూహంతోనే అక్కడ దాడికి పాల్పడ్డట్టుగా చెప్తున్నారు. ప్రత్యక్షులు ఇచ్చిన సాక్షుల సమాచారమే ప్రస్తుతం ఆ స్కెచ్లు వేసినట్టుగా తెలుస్తుంది. లోకల్ పోలీస్, బార్డర్ పోలీసులకు ప్రస్తుతం ఫోటోలు అందజేశారు. భారతదేశం అంతా కూడా ప్రస్తుతం అన్ని సోషల్ మీడియా మాధ్యమాలు అలాగే వార్తా ఛానల్ ద్వారా ఆ స్కెచ్ సంబంధించిన ఫోటోలు అన్ని కూడా రిలీజ్ చేసే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఆ టెర్రరిస్టులు ఎక్కడ దాక్కున్నా స్థానికుల సహకారంతో సెర్చింగ్ చేసి వారిని బయటకు లాక్కొచ్చే పనిలో ఉన్నారు. ప్రస్తుతం
ఉగ్రవాదుల ఊహా చిత్రాలను అయితే రిలీజ్ చేస్తారు. ఒకసారి మనం స్క్రీన్ పై చూడొచ్చు. ముగ్గురు ఉగ్రవాదులు, టెర్రరిస్ట్ స్కెచ్ 1, టెర్రరిస్ట్ స్కెచ్ 2, టెర్రరిస్ట్ స్కెచ్ 3, మొత్తం మీద ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అలాగే అబూతలా, ఈ ముగ్గురు కూడా పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ నుంచి వచ్చిన వారే. ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఏదైతే లష్కర్ ఈ తోయిబా ఏదైతే ఈ ఉగ్రవాద సంస్థ దాని గతంలో పాకిస్తాన్ నిషేధించినట్టుగా చెప్తున్నారు. ఇది పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాద సంస్థగా ప్రపంచ దేశాలన్నీ కూడా గుర్తించిన పరిస్థితి. దీంతో పాకిస్తాన్ వాళ్ళని బ్యాన్ చేసినామని చెప్పినప్పటికీ కూడా దాన్ని బ్యాన్ చేసిన తర్వాత దానికి అనుబంధంగా మరొక సంస్థను ఏదైతే TRS లో ప్రారంభించారో దానికి ISI వెన్నుదన్ను కూడా ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా మిలిటరీ గ్రేడ్ తుపాకులు ధరించి అలాగే హెల్మెట్స్ పెట్టుకొని పక్కాగా సైనిక దుస్తుల్లో వచ్చి ఎలాంటి అనుమానం రాకుండా పహల్గామ్ లో దాడి చేశారంటే దీనికి అంతటి ఖచ్చితంగా పాకిస్తాన్ వెన్నుదల ఉంది. పాకిస్తాన్ నుంచి వీళ్ళకు పూర్తి స్థాయిలో నిధులు అందుతున్నాయి. అలాగే TRF సంబంధించి ఉనికి మనగడకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళే సహకరిస్తున్నారనే ఆరోపణ చాలా పక్కగా ఆధారాలు కూడా మనకు లభ్యమవుతున్న పరిస్థితి కనబడుతుంది. దాంతో పాటు ముఖ్యంగా ఈ ప్రాంతంలోకి చొరబడేందుకు భౌగోళికంగా అన్ని రకాలుగా అనుకూలంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి పక్కాగా దాడి చేసి సమీపంలో ఉంటే అడవులకు పారిపోయినట్టుగా సమాచారం అవుతుంది. ప్రస్తుతానికైతే ఇటు ప్రధానమంత్రి మోదీ కూడా నార్త్ బ్లాక్ లో అక్కడ పూర్తిగా TCS మీటింగ్, హై లెవెల్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీతో అక్కడ హోంమంత్రి జయశంకర్, అలాగే హోంమంత్రి శాఖ అధికారులు, విదేశాంగ మంత్రి జయశంకర్, అలాగే ఇంకా మిగతా ఉన్నతాధికారులతో ప్రస్తుతం అక్కడ సమావేశం అవుతున్నారు. NIA అజిత్ దోవల్ తో పాటు మరికొంతమంది సీనియర్ అఫీషియల్స్ అంతా కూడా ప్రస్తుతం ఈ హై లెవెల్ సెక్యూరిటీ మీటింగ్ లో పాల్గొంటున్నారు. ఖచ్చితంగా భారత్ వైపు నుంచి గతంలో జరిగిన అటాక్ ఏదైతే బాలాకోట్ తరహాలో సమాధానాలు చెప్పారు, బాలసోర్ తరహాలో, ఇప్పుడు కూడా అదే తరహాలో మళ్ళీ భారత్ సమాధానం ఇవ్వబోతుందా, రాబోయే 2-3 రోజుల్లో ఏం జరగబోతుంది, ముఖ్యంగా పాకిస్తాన్ కు అలాగే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులకు ఎలాంటి సమాధానం చెప్పబోతున్నారు. ప్రపంచం అంతా కూడా అదే ఎదురు చూస్తుంది. అంతే ధీటుగా భారత్ జవాబిచ్చేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశాలు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎలాంటి సమాధానం చెప్పబోతున్నారు, ఆ సమాధానం అటు ఇస్లామాబాద్ కు నిజంగా సరైన జవాబుగా ఉంటుందా, లేదా ముఖ్యంగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కు ఎలాంటి సమాధానం ఇవ్వబోతుంది, అలాగే ప్రపంచ దేశాలకు కూడా ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతుంది భారత్ అనేది కూడా ఇక్కడ మనకు ద సేమ్ టైం ప్రస్తుతానికి టెర్రరిస్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారం నిఘా వర్గాలు ఒక రకంగా ఫెయిల్ అయ్యాయనే ఒక అపవాదును మూటగట్టుకుంటున్న ఈ నేపథ్యంలో పక్కాగా కోఆర్డినేషన్ ప్రాబ్లం ఉంది. ముఖ్యంగా నిఘా వర్గాలు ఫెయిల్ అయ్యాయి. ముఖ్యంగా తహూర్ రాణా ఎప్పుడైతే ముంబై అటాక్ సూత్రధారి మొన్న భారత్ కు అప్పగించిన తర్వాత ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రధానంగా హెచ్చరించాయి. భారత్ లో ఖచ్చితంగా దాడులు జరగబోతున్నాయని హెచ్చరించినప్పటికీ కూడా పోలీసులు, భద్రతా బలగాలు ఈ దాడిని పసిగట్టడంలో కాస్త విఫలమయ్యాయనే అపవాదం నుంచి ఇప్పుడు బయటపడేందుకైతే పూర్తి స్థాయిలో భద్రతా బలగాలు సన్నద్ధమవుతున్న పరిస్థితి. నిన్న ప్రధానమంత్రి మోదీ కూడా సౌదీ పర్యటన కుదించుకొని అధికారిక విందును కూడా ఆయన తిరస్కరించి అక్కడి నుంచి బయలుదేరి తెల్లవారుజామున భారత్ చేరుకున్నారు. వచ్చి రాగానే ఎయిర్పోర్ట్ లోనే ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హై లెవెల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఒక రివ్యూ జరిపారు. తర్వాత ఇవాళంతా కూడా ఉదయం నుంచి ప్రధాని మోదీ దీనికి సంబంధించినటువంటి పనిలోని పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ సిన్హా అలాగే ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లాతో కూడా ఎప్పటికప్పుడు పూర్తి స్థాయి సమాచారం తెలుసుకుంటున్నారు. కాశ్మీర్ లో ఈ పరిస్థితులకు దారితీసిన కారణాలు ఏంటి, మరీ ముఖ్యంగా చాలా మినీ స్విట్జర్లాండ్ గా చెప్పుకునే ఈ ప్రాంతంలో ఎందుకు ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నా, ఇటీవల కాలంలో దాడులు తగ్గాయి. మొత్తం మీద భారత్ కూడా ఇక స్వయం ప్రతిపత్తి వచ్చిన తర్వాత కాశ్మీర్ కాస్త చల్లబడింది అనుకుంటున్నటువంటి ఈ తరుణంలో, టూరిజం ఊపందుకున్నటువంటి ఈ తరుణంలో ఇప్పుడు టెర్రరిస్టులు చేసిన ఈ అటాక్ తో ఒకసారిగా ప్రపంచమంతా ఉలిక్కిపడింది. యావత్ భారతం అని కూడా నివ్వెరపోయింది. ఇప్పుడు భారత్ లోని పౌరులంతా కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. పాకిస్తాన్ కావచ్చు, పాకిస్తాన్